నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూలై 11వ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే అన్ని విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమో నారాయణాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయని చూస్తే గనుక వీరికి సర్వత్రా అనుకూలమైన శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. లాభదాయకమైనటువంటి స్థితిని మీరు పొందబోతూ ఉన్నారు. ఇక ప్రతి విషయంలో కూడా వీరికి సాహసోపేతంగా ధైర్యంతో మీరు ముందుకు వెళుతూ మీ పనులను మీరు విజయవంతం చేసుకుంటారని చెప్పొచ్చు. ఇక విశేషంగా మీకు రేపటి రోజున ధనయోగం అనేది పొందే అవకాశం లభించబోతూ ఉంది. ఈ వృషభ రాశి వ్యక్తులకు ఆనందం, సంతోషం మీకు అన్ని విధాలుగా అనుకూలించబోతోందని చెప్పొచ్చు. ఆర్థిక కోణంలో చూస్తే గనుక అత్యుత్సాహంతో మీరు చేస్తున్న పనులలో మిశ్రమ ఫలితాలు పొందుతానని చెప్పొచ్చు. ఇక చేస్తున్నటువంటి రుణాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారే విధంగా కాలం కలిసొస్తోంది. అభివృద్ధిని మీరు సాధించే విధంగా ఉంటోంది. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉంటున్నాయి. నిరుద్యోగులకు మిశ్రమంగా కాలం సాగుతోంది. ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో పని ఒత్తిడి కాస్త తగ్గుతోంది. ఇక ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, పనిలో అలసటలు, ఇబ్బందుల నుండి మీకు రిలీఫ్ పొందుతారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ రాశి వ్యక్తులకు అనవసరంగా ఇతరులలో మీరు తప్పులను వెతకడం వలన బంధువుల నుండి స్నేహితుల నుండి మీరు విమర్శలు పొందే అవకాశాలు ఉంటున్నాయి. ఈ రాశి వ్యక్తుల రేపటి రోజున మీరు మీ కాలాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. పూర్తిగా వినియోగించుకొని మీరు మీ పనులను కంప్లీట్ చేసుకోండి. ముఖ్యంగా ఏ పనులను కూడా పెండింగ్ పడేయకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. వృషభ రాశి వ్యక్తులకు ఉదయం సమయంలో ఊహించని వ్యక్తి నుంచి మీకు వచ్చేటటువంటి ఫోన్ కాల్ కానీ లేదా సమాచారం కానీ మీ ఆలోచనను మార్చొచ్చు. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా మీరు చూపించే సమయస్ఫూర్తి అధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. వ్యాపారస్తులకు పాత కస్టమర్ల ద్వారా కొత్త అవకాశాన్ని పొందే సూచనలు ఉంటున్నాయి. డబ్బుల విషయంలో మాత్రం తొందరపాటు పడవద్దు. ఇతరుల మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టడం, అప్పుగా డబ్బు ఇవ్వడం ఈరోజు మీకు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కానే కాదు. కుటుంబంలో ఒక చిన్న సమస్య మీ చొరవతో పరిష్కారం అవుతుందని చెప్పొచ్చు. జీవిత భాగస్వామితో మనస్సులోని విషయాలను పంచుకోవడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో నిద్రలేమి, శరీర అలసట ఇబ్బంది పెట్టవచ్చు. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యంగా సాయంత్రం తర్వాత మీకు అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకునే సూచనలు ఉంటున్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్న సమాచారం ఒకటి మీకు అందబోతోంది. శక్తివంతమైన పరిహారం వృషభ రాశి వారు రేపటి రోజున చేసుకునేది ఒకటి ఉంది. శనివారం సాయంత్రం రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అనంతరం ఒక పేదవారికి నల్ల నువ్వులు లేదా ఆహారం దానం చేయండి. ఈ పరిహారం శనివారం రోజున చేయడం ద్వారా శని అనుగ్రహం పొందుతారు. శనిదేవుడి అనుగ్రహం ఉండటం కారణంగా మీకు ఉండే ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.